హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత చాలా బాధపడుతూ ఉంటుంది. రామ్ దగ్గరికి వచ్చి, మామ నన్ను ఒకసారి గట్టిగా పట్టుకో అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు సీత, ఏమైంది అని రామ్ అడుగుతూ ఉంటాడు. పట్టుకో మామ, నీ భార్యగా అడుగుతున్నాను, నన్ను గట్టిగా పట్టుకో అని చాలా బాధగా అడుగుతూ ఉంటుంది. రామ్ సీతను చాలా గట్టిగా హత్తుకుంటాడు. సీత కన్నీళ్లు పెట్టేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏమైంది సీత, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుండటంతో, ఏమీ లేదు మామ, ఏడుపు వచ్చింది, ఏడవాలనిపించింది అని చెప్తూ ఉంటుంది. అలాగా కారణం లేకుండా ఏడిస్తే పిచ్చిది అంటారు అని చెప్తూ ఉంటాడు. ఏం కాదు మామ, నాకు ఏడుపు వస్తుంది అంతే అని చెప్తూ ఉంటుంది. మనం ఆ రాముడు సీతలాగా ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు కూడా నాతో ఇలాగే ప్రేమగా ఉంటావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఉంటాను సీత, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ వెళ్తాను అని అడుగుతూ ఉంటాడు. ఆ రాముడు సీత ఎప్పుడు కలిసి ఉండటం కంటే విడిగా ఉన్న రోజులే ఎక్కువ, కానీ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, నువ్వు మాత్రం అలా ఉండకు బామ్మ అని అడుగుతూ ఉంటుంది. నేను ఆ రాముడు సీతలాగా ప్రేమగా అన్యోన్యంగా ఉంటాను, కానీ నిన్ను వదిలిపెట్టి నేను ఎప్పటికీ ఉండను, మనిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం అని మాట ఇస్తూ ఉంటాడు. నాకు మాట ఇవ్వు మామ అని అడుగుతూ ఉంటుంది. నిజం సీత, నిన్ను విడిచిపెట్టి నేను అస్సలు ఉండలేను తెలుసా అని చెప్పి ఇక సీతని పట్టుకొని చెప్తూ ఉంటాడు. సీత రామ్ని గట్టిగా హత్తుకుంటుంది. ఐ లవ్ యూ మామ అని చెప్తూ ఉంటుంది. ఐ లవ్ యూ సీత అని చెప్పడంతో ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. నువ్వు నా అందాల రాక్షసివి అని సీతతో చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు సీత అడుగుతూ ఉంటుంది, మామ నేను నిన్ను ఒకటి అడగనా, మనము ఒక్కసారి సూర్యభావని విడిపించే ప్రయత్నం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు సీత, అక్కడ మా పిన్ని, అక్కడ మీ నాన్న చేస్తున్నారు కదా, మా పిన్ని మీద నీకు నమ్మకం లేదా సీత అని అడుగుతూ ఉంటాడు. ఉంది మామ, కానీ మన ప్రయత్నం మనము చేయాలి కదా, మనము ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం, సూర్యభావని ఎలాగైనా బయటికి విడిపించాలి అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంత అపనమ్మకంగా ఉంటావు, మా పిన్ని ప్రయత్నిస్తుంది కదా, నువ్వు కామ్గా ఉండొచ్చు కదా. అప్పుడు సూర్య కోపంతో ఏవేవో మాటలు అన్నాడు నేను మధు వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా అలానే ఏమైనా అంటారేమో అని చెప్తుండగా, అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు నా అన్న మనుషులు మనం వెళ్తే సూర్యబావకి కాస్త ధైర్యంగా ఉంటుంది మామ, మనము ఏదో ఒక ప్రయత్నం చేద్దాం, మన ఊరు వెళ్ళి ఒక్కసారి సూర్యబావని జైలుకు వెళ్ళి కలిసి వద్దాం అని చెప్తూ ఉంటుంది. నువ్వు నేను నా ఇప్పుడు ఎందుకు సీత అని అడుగుతూ ఉంటాడు. పోనీ నువ్వు రానంటే చెప్పు, నేను ఒక్కదాన్నే అయినా వెళ్తాను మామ అని అడగటంతో, వద్దు నువ్వు ఒక్కదానివే వద్దు, ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పడంతో, సరే మామ అని అంటుంది. ఇక ఇద్దరు సూర్య దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతారు. ఇక ఇక్కడ సుమతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లలిత, సుమతి వాళ్ళ అమ్మ అందరూ కూడా ఇక సుమతితో మాట్లాడుతూ ఉంటారు. సుమతి అడుగుతూ ఉంటుంది, ఇంకా అన్నయ్య రాలేదేంటి, అన్నయ్య ఏమైనా అంటాడేమో, నాకు చాలా భయంగా ఉంది వదిన అని చెప్పడంతో, ఏమీ అనరు మీ అన్నయ్య, నేను చెప్తాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని అందరూ శివకృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక శివకృష్ణ ఇంటికి వస్తాడు. అదిగో మీ అన్నయ్య వచ్చేసారు, సుమతి నువ్వు ఆ గదిలోకి వెళ్ళి కాస్త ఉండు, నేను మీ అన్నయ్యని ఎలాగో అలాగా మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్తూ ఉంటుంది. సుమతి లోపల గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. శివకృష్ణకి కనిపించకుండా ఉంటుంది. ఇక శివకృష్ణ రావడంతో అందరూ కాస్త కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి అందరూ అలాగా కంగారుగా ఉన్నారు, ఏమైంది అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు అని చెప్పడంతో, మరెందుకు అందరూ అలా ఉన్నారు, భోజనం చేశారా అని అడుగుతూ ఉంటాడు. చేయలేదండి, వంట ఇప్పటిదాకా అవ్వలేదు అని చెప్పడంతో, ఎందుకు అవ్వలేదు, ఎందుకు లేట్ అయింది అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇక బామ్మ అయితే, ముందు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రారా, భోజనం చేద్దాం అని చెప్పి లుంగీ ఇస్తుంది. ఇది లుంగీ అమ్మ, టవల్ కాదు అని చెప్తూ ఉంటాడు. ఇక లలిత టవల్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగోండి వెళ్ళండి, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పి పంపిస్తుంది. గదిలోకి వెళ్తూ ఉండగా ఇక నీలా అంటుంది, బావా ఆ గదిలోకి వెళ్ళకు, ఆ గదిలో బాత్రూంలో ట్యాప్ రావట్లేదు, ఈ గదిలోకి వెళ్ళు అని సుమతి ఉన్న గదిలోకి వెళ్లకుండా ఆపేస్తుంది. శివకృష్ణ వేరే గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పడంతో డైనింగ్ టేబుల్ మీద లలిత అందరికీ ప్లేట్లు పెడుతుంది.
భోజనం వడ్డిస్తూ ఉండగా ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఉంటుంది. శివకృష్ణ అడుగుతూ ఉంటాడు, అదేంటి మనం ఉన్నది నలుగురమే కదా, నువ్వు ఇంకో కంచం ఎవరికి పెట్టావు అని అడగటంతో ఇంకెవరైనా వస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మధు కానీ సీత కానీ వచ్చారా అని అడుగుతూ ఉండటంతో లలిత చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీ చెల్లెలు సుమతి వచ్చింది అని చెప్పడంతో శివకృష్ణ చాలా షాక్ అయిపోతాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సుమతి రామ్మ అని పిలవటంతో సుమతి లోపల నుంచి బయటకు వస్తుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది శివకృష్ణ ఏమంటాడా అని. శివకృష్ణ అలా చూస్తూ ఉండిపోతాడు సుమతి వైపు. సుమతి శివకృష్ణ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, జరిగిన అన్నిటికీ నన్ను క్షమించు అన్నయ్య అని ప్రాధేయపడుతూ మరీ అడుగుతూ ఉంటుంది. శివకృష్ణ కాళ్ళపై పడి క్షమించమని అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించన్నయ్య, ఇప్పటిదాకా జరిగిన దాని గురించి పరిస్థితులు అలా జరిగిపోయాయి. నీ ప్రేమ తిరిగి పొందడానికి నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చానన్నయ్య, నన్ను క్షమిస్తావా అని అడగటంతో శివకృష్ణ సుమతిని దగ్గరికి తీసుకుంటాడు. రామ్మ అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఇక సుమతి, శివకృష్ణ, బామ్మ, లలిత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ మాట్లాడుకున్నాక శివకృష్ణ సుమతిని అడుగుతూ ఉంటాడు, సుమతి ఎలా ఉన్నావమ్మా, నీ జీవితం ఎలా ఉంది, నీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సుమతి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు సుమతి, నాకు పెళ్ళయ్యాక ఆయనకి చిన్న జాబ్ ఉండేది నా అన్నయ్య, తర్వాత వ్యాపారం మొదలుపెట్టారు. అదృష్టం బాగుండి చాలా పెద్ద వ్యాపారం అయింది, కలిసి వచ్చింది, అందరం హ్యాపీగా ఉన్నాం. నాకు ఒక బాబు పాప ఉన్నారు. అందరం సంతోషంగా ఉన్న టైంలో నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడంతో అందరు కంగారు పడుతూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ తోటి నేను చనిపోయానని మా ఆయన పిల్లలు అనుకున్నారు. నేను ఇన్నాళ్ళు అక్కడ ఆశ్రమంలో చికిత్స పొందాను. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేను కోమాలో నుంచి బయటికి వచ్చాను. నన్ను ఆశ్రమంలో వాళ్ళే చూసుకున్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు బయటికి వచ్చాక మా ఇంటికి వెళ్ళాను. మా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నారు అని చెప్పడంతో శివకృష్ణ చాలా బాధపడుతూ ఉంటాడు. మరి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. వెళ్ళాను, కానీ మా ఆయన నేను చనిపోయాను అనుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి పిల్లల్ని ఆయన్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇక నా అవసరం లేదనిపించింది, అందుకే వచ్చేసాను అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అదేంటి అలా ఎందుకు వచ్చేసావు, నీ అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నావు అని అడగటంతో నేను చూశాను, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి బాధ పెట్టడం దేనికని ఎవరిని కలవకుండానే నేను తిరిగి వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక సుమతి గురించి అక్కడ సీతకి తెలుస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.